Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేటీఆర్ చేయనున్నారు. కేటీఆర్ తో పాటు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడనున్నారు. ఇప్పటికే సభ కోసం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రుల పర్యటనకు భద్రతా ఏర్పాట్లను పోలీసులు పూర్తి చేశారు. అలాగే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, మంత్రులు ఎమ్మెల్యేల పర్యటనలో ప్రతిపక్ష పార్టీల నేతలను వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన్ని ఏ విధంగా చూడాలి? థ్యాంక్ యూ శిరీష. నేడు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పురపాలక శాఖ ఐటీ శాఖ మంత్రి అయితే కేటీ రామారావు పర్యటించున్నారు. ఇటు ఈ పర్యటన నేపథ్యంలో కూడా భారీగా 5 ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇటు మంత్రి కేటీఆర్ తో పాటు ఇటు మంత్రులు దయాకర్ రావు, ఇటు సత్యవతి రాథోడ్, ఇటు ప్రశాంత్ రెడ్డి, ఇటు గగుల కమలాకర్, ఇటు జగదీష్ రెడ్డిలు కూడా మంత్రి కేటీఆర్ వెంట అయితే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలకు అయితే రానున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా కూడా అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపుగా మంత్రి కేటీఆర్ పట్టణానికి సంబంధించి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఇక్కడికైతే చేరుకున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేశారు. ప్రస్తుతం మనం షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 10:45 అయితే ఇటు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని గన్పూర్ మండలానికి చేరుకుంటారు. 11 గంటలకు గన్పూర్ మండలంలో ఉన్న ఇటు ఏదైతే నూతనంగా నిర్మాణం చేపట్టిన ఇటు తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా నూతన భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 11:30 ఇటు గన్పూర్ మండల కేంద్రంలో ఉన్న ఇటు ఏదైతే గాంధీనగర్ లో ఉన్న నూతన బీసీ హాస్టల్ భవనాన్ని కూడా మంత్రి కేటీఆర్ చేతుల మీద అయితే ప్రారంభించనున్నారు. దాదాపుగా ఇటు అక్కడ నుండి నేరుగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రానికి చేరుకొని 12 గంటలకు సింగరేణికి సంబంధించిన నూతన క్వార్టర్స్ సంబంధించిన భవనాన్ని కూడా కేటీ రామారావు అయితే ప్రారంభించనున్నారు. ఇటు 12:30 నూతనంగా నిర్మించిన ఇటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కు సంబంధించి కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు మంత్రి కేటీఆర్. 12:45 కేంద్రంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీసు కార్యాలయాన్ని కూడా కేటీఆర్ ప్రారంభించనున్నారు. దాదాపుగా 1:15 ఇటు దివ్యాంగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనం కూడా కేటీఆర్ అయితే ప్రారంభించున్నారు. 1:30 ఇటు భాస్కర్ ఘాట వద్ద నిర్మించిన అర్బన్ 2 BHK ఇళ్లకు సంబంధించి కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. దాదాపుగా ఇటు 2 గంటలకు ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కూడా మినీ స్టేడియం స్ట్రీట్ వెండర్కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఇటు అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఇటు మంత్రి కేటీఆర్ చేతుల మీద అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కూడా అయితే ఇప్పటికే ఇటు అధికారులు కావచ్చు, ఇటు
స్థానిక ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి కూడా భారీ అయితే ఏర్పాటు చేస్తారు. జిల్లా కేంద్రంలో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు దాదాపుగా 50,000 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చే విధంగా అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా నలుగురు మంత్రులు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రానున్న నేపథ్యంలో అయితే ఇటు పోలీసులు అయితే ఇప్పటికే ఇటు ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఆధ్వర్యంలో అయితే భారీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే దాదాపుగా 2 రోజుల నుండే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అయితే పోలీసులు ఆధులోకి చేసుకున్నారు. భారీగా రోడ్ల మీద అయితే భారీగా పోలీసులు మోహరింపజేశారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వాహనాలు వెళ్లేందుకు కూడా ఆల్టర్నేట్ గా దారులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మా కేటీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అయితే గత రాత్రి నుండే అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్ పర్యటించిన నేపథ్యంలో అడ్డుకుంటారనే నేపథ్యంలో కూడా వీరందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు 23వ తారీఖు నాడు మన జిల్లా పర్యటనకు వస్తా ఉన్నారు. వారితో పాటు పవర్ మినిస్టర్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ దయాకర్ రావు గారు, ట్రైబల్ అండ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, వీరు 4 మంత్రులు వస్తున్నారు. వీరు 23వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు గన్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ గాంధీనగర్ లో ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వచ్చి 994 సింగరేణి 2 బెడ్రూమ్ హౌసెస్ ను కార్మికులకు ప్రారంభించి ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ ను ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు 23వ తారీఖు నాడు మన జిల్లా పర్యటనకు వస్తాం.